హలో అండి. ఈరోజు వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది పూర్తిగా ఎగ్లెస్ అండి. ఈ స్పాంజ్ కనుక మీకు వచ్చినట్లయితే మీరు హోమ్ బేకర్ అయినట్లేనండి. ఫస్ట్ అయితే నేను 500 గ్రామ్స్ అయితే పౌడర్ని తీసుకుంటున్నాను. అది పూర్తిగా జల్లించుకోవాలి, లేకపోతే అవి ఉండలుగా ఉండి మనకు ఈవెన్గా స్పాంజ్ అనేది బేక్ అవ్వదు, స్పాంజ్గా కూడా రాదు. ఈ పౌడర్ని జల్లించిన తర్వాత 500 గ్రామ్స్ అయితే పౌడర్ని తీసుకున్నాం కదా, అందులో హాఫ్ అంటే 250 గ్రామ్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రాగా 80 గ్రామ్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. ఇవన్నీ కూడా గ్రామ్స్లలో మాత్రమే చూసుకోవాలి వెయిట్ అనేది. అన్నీ కూడా ఎన్ని గ్రామ్స్లలో వేస్తున్నాను అనేది నేను డిస్క్రిప్షన్లో కింద అన్ని ఇచ్చేస్తానండి. ఈ మిక్సింగ్ బౌల్ని తీసుకెళ్ళి నేను స్టాండ్ మిక్సర్కి అయితే నేను ఫిక్స్ చేసి పెట్టేసుకుంటున్నానండి. స్లో స్పీడ్లో 1 మినిట్ తిప్పాలి. మళ్ళీ మిక్సీని హాఫ్ చేసి బౌల్లో సైడ్కి ఉన్న పిండినంతా ఒకసారి మళ్ళీ స్క్రాపర్తో ఇట్లా సెట్ చేసుకోవాలండి. హై స్పీడ్లో ఒక 5 మినిట్స్ని పెట్టేసేయాలి. అందుకే కావాల్సిన ఆయిల్ అయితే 27 to 28 గ్రామ్స్ అయితే పడుతుందండి. స్లో స్పీడ్లో అయితే ఈ ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ని పోసిన తర్వాత 1 మినిట్ అయితే ఉంచేసారండి. స్టాండ్ మిక్సర్కి తీసేసేయాలి. మనము ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బేకింగ్ ట్రేస్లో అయితే మాత్రం ముందుగానే బటర్ పేపర్ మాత్రం వేసి ఉంచుకోవాలి. నేను మాత్రం ఒక బేకింగ్ ట్రేలో అయితే 1/2 kg బ్యాటర్ని అయితే వేసుకుంటున్నాను. స్టాండ్ మిక్సర్ నుంచి తీసిన బ్యాటర్ని సైడ్కి ఇలా పిండినంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1/2 kg బ్యాటర్ అంటే నేను మాత్రం 250 గ్రామ్స్ వేసుకోవాలి. సో నేను 200 గ్రామ్స్ మాత్రం ఇందులో వేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ని అయితే ఈవెన్గా సెట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ ట్రేలో కూడా నేను సేమ్ 200 గ్రామ్స్ అయితే బ్యాటర్ని వేసుకుంటున్నాను. ఈ బేకింగ్ ట్రేస్ వెయిట్ మనం మైనస్ చేసుకోవాలి. 500 గ్రామ్స్ పౌడర్లో అయితే నేను 2 kgs కేక్ బేస్ని అయితే నేను చేసుకుంటున్నాను అండి. ఈ బేకింగ్ ట్రేలో ఉన్న బ్యాటర్ని అంతా కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగైతే ఈవెన్గా మనకు బేక్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఎయిర్ బబుల్స్ పోవడానికి ఇలా కింద 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. అలాగైతే ఎయిర్ బబుల్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. నేనైతే ఓటీజీలో బేక్ చేస్తున్నానండి. ఇదైతే 160 degrees సెల్సియస్లో బేక్ చేసుకుంటున్నా. కింద రాడ్స్ వచ్చేసి 1 రాడ్ మాత్రమే నేను ఆన్ చేసి పెట్టుకుంటున్నాను హీట్కి. కేక్స్ని బేక్ చేసుకోవడానికి మాత్రమే మనం కింద రాడ్స్ని మాత్రమే ఆన్ చేసి ఉంచుకోవాలి. పఫ్స్ అలాంటివి ఏదైనా చేసుకోవాలంటే పైన కింద 2 రాడ్స్ని ఆన్ చేసి ఉంచుకోవాలండి. ఫస్ట్ అయితే ప్రీహీట్ చేసుకున్న తర్వాతనే మనమైతే ఈ బేకింగ్ ట్రేస్ అయితే పెట్టేసేయాలండి. తర్వాత ఈవెన్గా బేక్ అవుతాయి. ఇంకా మనకు మిగిలిన పౌడర్ అయితే ఉంది కదండి, అదైతే మనం స్టాప్లర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే ఆ పౌడర్ ఉండలు కట్టిపోతుంది. ఒక్కసారి మనము బేకింగ్ ట్రేస్ని అయితే అవెన్లో పెట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవద్దండి. 30 మినిట్స్ మనం అలా వదిలేసేయాలి. వదిలేస్తేనే అవి మనకు బేక్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ తీసి చూసామంటే కనుక అది చాలా టైం తీసుకుంటుంది, ఈవెన్గా బేక్ అవ్వడం జరగదు. నేనైతే 15 మినిట్స్లో పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మధ్యలో మనం చూడడానికి కుదరదు కాబట్టి మనం టైం మళ్ళీ సెట్ చేయాలి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఈవెన్గా ఇలా బేక్ అయిపోతాయండి. చూడండి, చేతితో టచ్ చేస్తే పైన మనకు పిండిలాగా తగలొద్దు. సో ఇదైతే తగులుతుంది. నేనైతే ఇందులో మళ్ళీ కాసేపు బేక్ చేసుకున్నానండి. ఈ కేక్ బేస్ అయితే మొత్తానికి రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత మాత్రమే మనము కట్ చేసుకోవాలండి. లేదంటే పిండిగా ఉండిపోతాయి. ఏదైతే బ్రౌన్ కలర్లో మనకు కనిపిస్తుందో ఆ లేయర్స్ అంతా మనం కట్ చేసుకోవాలి. లేదంటే అది మనకు కూల్ కేక్కి అవసరం రాదండి. సో హార్డ్గా తింటుంటే మనకి హార్డ్గా తగులుతుంటుంది. మనకి ఈవెన్గా లేయర్స్ కట్ చేసుకోవాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టేసి రైట్ హ్యాండ్తోనే నైఫ్తోని ఈజీగా కట్ చేసుకోవాలండి. ఈ లేయర్స్ కరెక్ట్గా వస్తేనే మనకు కూల్ కేక్ని నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.